అండి అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం వీడియోనండి. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. మీరొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో ఫస్ట్లో కొంగలైతే చూసారు కదండి. మా ఇంటి ఎదురుకుండా పాటలు అయితే ఉంటుందండి. కొంగలైతే పొద్దున్నే వాలిపోయండి. ఇంక నేను ఊరుకుంటానా, వీడియో అయితే తీసేసానండి. చాలా బాగుంది కదా. ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ములంకాడ మామిడికాయ టమాటా అయితే వండేసానండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మా గోదావరి స్టైల్లో నేను మాట్లాడడం అయితే ఈ వీడియోలో ట్రై చేశానండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. నేనైతే మానేస్తాను. ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మానేయకండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా కలర్ వేసేసి ముగ్గు అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇంకా నేను ములంకాడ మామిడికాయ టమాటా అయితే వండుతాను, చూపిస్తాను చూడండి. అలాగే మధ్యాహ్నం చల్లగా ద్రాక్ష జ్యూస్ అయితే చేసేసానండి. అండి మధ్యాహ్నానికి అయితే కూర అయితే వండేస్తున్నానండి. ములంకాడ మామిడికాయ టమాటా అయితే వండుతున్నానండి. మీదేం కూర అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే కోసేస్తున్నానండి ఉల్లిపాయలు అయితేనే. చాలా బాగుంటుంది కదండి ములంకాడ మామిడికాయ. మీదేం వండారైతే నాకైతే చెప్పండి ఏం వండారుని. ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నానండి. మామిడికాయ అయితే చెక్కేస్తున్నానండి. చాలా బాగుంటుందండి మామిడికాయ ములంకాడ. మీరేం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకేంటండి విశేషాలు? మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటో అనుకోకుండా మా గోదావరి భాష అండి ఇది. కొత్తగా అయితే ట్రై చేశాను. మీకు నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి, మానేస్తానండి. గోదావరి భాష లాగే ఉంటుందండి. చెప్పండి, కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, మానేస్తాను. ములంకాయలు అయితే ఇలా చెక్కేసుకుంటున్నానండి. మళ్ళీ అయితే చూపిస్తానండి. కామెంట్ చేయడం మర్చిపోకండి అబ్బా. ఇలా అయితే కోసేసానండి. ఇప్పుడైతే కూర అయితే వండేసుకుందాము. ఆయిల్ అయితే వేసేస్తానండి ఇప్పుడు. ఆనియన్స్ అయితే వేసేద్దామండి ఇప్పుడు. బాగా మగ్గనిచ్చేద్దామండి. అంతలోకి అల్లం పేస్ట్ అయితే కొద్దిగా వేస్తాను. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడైతే వేసేసుకుందాం ములంకాడ ముక్కలు. ఇవి కూడా బాగా మగ్గిపోయాక అప్పుడే టమాటాలని మామిడికాయ వేస్తానండి. దీంట్లో అయితే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కొంచెం బాగా మగ్గనిద్దామండి. ఒకసారి చూపిస్తాను చూడండి. అండి మళ్ళీ అయితే చూపిస్తాను కూర అయితేని. ముక్కలు అయితే బాగా మగ్గిపోయండి. దీంట్లో అయితే టమాటాలోని మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలండి. ఫోటో తీసాను. కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి. వేసేసుకుందామండి. అది బాగా మగ్గిపోయి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. కొంచెం మగ్గనిచ్చి అప్పుడైతే నీళ్ళు వేసుకుందామండి. మళ్ళీ చూపిస్తాను.
వాటర్ అయితే వేసేసుకుందామండి, బాగా మగ్గిపోయినాయి. చాలా బాగుంటుందండి కూర. మళ్ళీ అయితే చూపిస్తానండి కూర అయితే ఉడికిపోయాక. చూపిస్తాను చూడండి ఒకసారి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. మామిడికాయ వేసాం కదా, తిన్నప్పుడైతే చూపిస్తాను చూడండి. భోజనం అయితే చేసేస్తున్నానండి. పుల్ల పుల్లగా చాలా బాగుంది కూర అయితే. చూడండి సూపర్ ఉందండి, పుల్ల పుల్లగా. మర్చిపోకండి. భోజనం అయితే చేసేసాను కదండి, ఇంకా ద్రాక్ష జ్యూస్ అయితే చేసేసుకుందాము. చల్లగా 3:30కి అలాగైతే తాగేద్దామండి కూలిగాని. ముందుగా అయితే ద్రాక్ష పళ్ళు 2-3 సార్లు కడిగేసానండి. కడిగేసి ఇంకా మిక్సీలో అయితే వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి ద్రాక్ష జ్యూస్ అయితేని, బయట కొన్నట్టే ఉందండి సేమ్ కూడా. ఇంకా మిక్సీలో అయితే ఇలా వేసేసుకుంటున్నానండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి అబ్బా ప్లీజ్. కొద్దిగా అయితే పంచదార వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ద్రాక్ష పళ్ళు చాలా తీపిగా ఉన్నాయండి, పుల్లగా లేవు, చాలా తీపిగా ఉన్నాయి. అందుకే అయితే వేసేసుకుంటున్నాను కొద్దిగా పంచదార. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందామండి. వాటర్ వేసుకుని ఇంక మిక్సీ అయితే పట్టేసుకుందాము. నిజంగా చాలా బాగుందండి ద్రాక్ష జ్యూస్ అయితేని. ఇంకైతే మేము ఇంకా ఎండాకాలంలో ద్రాక్ష జ్యూస్ అయితే తాగేస్తున్నామండి. డ్రింకులు తాగకుండా ద్రాక్ష జ్యూస్ అయితే తాగేస్తున్నాము. డ్రింకులు మానేయండి, చాలా మంచిది కాదు, అది గ్యాస్ పట్టేస్తుంది. ఇంక జ్యూసులు తాగితే మంచిదండి. ఇంకా జ్యూస్ అయితే ఇలా చేసేసుకున్నాం కదా, కొంచెంసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మళ్ళీ అయితే చూపిస్తాను. బాటిల్ వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూపిస్తాను చూడండి. మళ్ళీ తాగినప్పుడు అయితే చూపిస్తాను. ఇంకా 4 అయితే అయ్యిందండి టైము. ఇంకా గ్లాసులో వేసుకుని తాగేసుకుందాము. ఐస్ క్యూబ్ కూడా వేసుకుంటే చల్లగా తాగేసుకుందాము. ఇలాగైతే వేసేసుకున్నాను. వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్.